అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. మరి ఎట్టకేలకు మనమైతే బంతిపూల తోటకు వచ్చేసాము. వానల కారణం వల్ల కాస్త ఆలస్యమైంది. మరి ఈరోజు మన రైతన్న అయితే అందుబాటులో ఉండడం, మనం ఆయన్ని కలిసి ఈ వివరాలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. నమస్కారం నా. నమస్తే. నా మీ పేరునా? నమస్తే, నా పేరు వెంకటరమణ. బంతిపూల తోట 3 ఎకరాలు. ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు పంట అయితే బాగా తీసాము. మంచిదా? ఎట్లన్నా మీరు మొదటిసారి పెడుతున్నారా? మేము మొదటిసారి పంట ఇది. మేము వేరే ఫ్రెండ్ గోరెంట్లో పెట్టింటే వాళ్ళ ద్వారా తెలుసుకొని దీంట్లోకి దిగినాము. దీనివల్ల పెట్టుబడి అయితే మాకు ఎకరాకు 80,000, 2.5 లక్ష పెట్టుబడి వచ్చింది. ఓకేనా? 2.5 లక్ష పెట్టుబడి వచ్చింది. ఆదాయము ఎకరాకి 2.5 లక్ష పెట్టుబడి. ఎకరాకి 80,000. ఎకరాకి 80,000 వచ్చింది. 3 ఎకరాలకి 2.5 లక్ష పెట్టుబడి వచ్చింది. మరి మొదటిగా మీరు ఎలా మొదలెట్టారు? కల్టివేషన్ లో ఏమన్నా ఎరువులు వేయడము ఇలాంటివి ఏమన్నా స్టార్ట్ చేస్తారా? సాధారణంగా లేదు, దిబ్బెరువు బెడ్లకు వేసాము. బెడ్లకు మామూలు గవర్నమెంట్ ఎరువులు వేసాము. మామూలుగా అయితే భూమి బాగా ఒక 4 నెలలు దున్ని ఎండబెట్టి స్టార్ట్ చేసాము. ఎండబెట్టి బాగా ఎండబెట్టి స్టార్ట్ చేసాము. మొక్క సింగల్ మొక్క 4 అడుగులు బెడ్ తోలి సింగల్ మొక్కే పెట్టాము. మొక్క వచ్చి మేమే ఇత్తనాలు తెచ్చి పోపించాము. 2 రూపాయలు పడింది ఒక మొక్క. 2 రూపాయలు పడింది. వెరైటీ ఒక్కళ్ళని తమిళనాడు సీడ్. ఒక్కళ్ళ కంపెనీ బాగా వచ్చింది. ఇప్పుడు 5 కోతలు కోసాము. 5 కోతలు కోసాము. 20 టన్నులు పూలు అమ్మాము. పెట్టుబడి అయిపోయింది. మరి వానల వల్ల పూలు పెరగలేక తోట దెబ్బతినింది. లేదంటే ఇంకా 4 కోతలు వచ్చు, మంచి డబ్బులు వచ్చు రైతుకు కూడా. ఇవి వానలో పడి కొయ్యలేక పూలు దెబ్బతిన్నాయి. మీరు ఫస్ట్ క్రాప్ ఏ రేట్ తో పోయింది? అటు సైడ్ ఫస్ట్ క్రాప్ వచ్చి 80 రూపాయలు చిక్బల్లాపూర్ అమ్మాం. 80 రూపాయలు పోయింది. రెండో కటింగ్ 60-70 పోయింది. సో మార్కెటింగ్ పంట బాగా తీసాము. మార్కెటింగ్ మనకు దగ్గర లేని దాని వల్ల ఇబ్బంది అవుతుంది. మార్కెట్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. పోతే హైదరాబాద్ పోవాలి, వీకోట పోవాలి, లేదంటే చిక్బల్లాపూర్ పోవాలి. చిన్న చిన్న మార్కెట్లు అమ్మలేము. కూడా పోవాలా. పెద్ద మార్కెట్ పోతే సొమ్ము చేస్తాం. చిన్న మార్కెట్ పోతే మనం డబ్బులు తీయలేం. చిన్న మార్కెట్లు అంటే ఇక్కడ ఏముండయి? మదనపల్లి, వినాయక, చిన్నది, కదిరి, రాము, పూలం. ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడికి అక్కడికి? డబ్బులు మామూలుగా అయితే ఇక్కడ పైన అక్కడ తక్కువ అమ్ముతాయి, కానీ పూలు ఎక్కువ పోతాయి. ఇక్కడ చిన్న మార్కెట్ లోనే 10 రూపాయలు ఎక్కువ అమ్ముతుంది. 10 బ్యాగులు, 5 బ్యాగులు, 100 కేజీలు, 150 కేజీలు అయితే ఇక్కడ అమ్ముకోవచ్చు. అక్కడైతే టన్నులైనా అమ్మచ్చు. ఇక్కడ అంత ఎక్కువ మోతాదులో కొనలేరు. కొనేవాళ్ళు వ్యాపారస్తులు లేరు. అది సంగతి. అందువల్ల మేము కొంత మార్కెటింగ్ ఇబ్బంది పడుతున్నాం. పంట అయితే బాగా వచ్చింది. తీయవచ్చు. రైతుకు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఉంది. మీరు పెట్టినప్పటి నుంచి మన బంతి పువ్వు పూర్తి స్థాయిలో కటింగ్ పడేంత వరకు ఎంత సమయం పడుతుంది? 55-60 డేస్ కంతా కటింగ్ పడుతుంది. 55 days అంతే. 60 డేస్, 2 నెలలే. 2 నెలల పంట. ఇంత తక్కువ పంట ఏది లేదు రైతుకి. ఎకరాకు 80,000 ఖర్చు వస్తుంది. మరి ఇప్పుడు ఎకరా చొప్పునే మనం మాట్లాడుకున్నాము. ఎకరాకి 80,000 వచ్చింది. ఫస్ట్ కటింగ్ కి ఎకరాకు ఏ మాత్రము టన్నుల కిందనేనా? టన్నులు అంటే ఫస్ట్ కటింగ్ ఎకరాకి 500 కేజీలు పడతాయి. 500 కేజీలు పడతాయి. మళ్ళీ రెండో కటింగ్ 700, 800, 1000. పూర్తి అయ్యేసరికి పూర్తి అయిపోయేందుకు నీకు 8 కటింగ్లు అంటే ఒక 7 టన్నులు 8 టన్నులు తేవచ్చు. ఎకరాకి 7 టన్నులు 7 టన్నులు పక్కా తేవచ్చు. 7 టన్నులు అంటే టన్నుకి ఎంత? 50,000 పెట్టుకున్నా 7 టన్నులు అంటే 3.5 లక్ష వస్తుంది. 3.5 లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా రైతుకు 2 లక్షలు పక్కా మిగులుతాయి. రేట్ తో పని లేదా? రేట్ తో 30 రూపాయలు పోయినా రైతుకు అయితే లాస్ రాదు. మీరు ఇప్పుడు 5 కటింగ్లు అమ్మారంటున్నారు. ఏ మాత్రం ధరతో అమ్మారు? మేము యావరేజ్ ఒక 30 రూపాయలు అమ్మాము. యావరేజ్ 30 రూపాయలు. హైయెస్ట్ వచ్చి 70 రూపాయలు. హైయెస్ట్ 70 రూపాయలు. ఎన్ని కటింగ్లు అమ్మారు? 2 కటింగ్లు. ఏమి 70 పోవడానికి గల కారణము? వినాయక చవితి డిమాండ్. సో మనం పండగకు ముందుగానే పెట్టుకుంటే వినాయక చవితికి వస్తే మనం మార్కెట్ కి పూలు ఎత్తపోతే నీకు మంచి డబ్బులు వస్తాయి. లేదంటే ఎవరికైనా వ్యాపారస్తులకు తోటకాడ అమ్ముకున్నా డబ్బులు వస్తాయి.
సో ఇప్పుడు దసరా వస్తుంది, మళ్ళీ దసరా వస్తుంది, పెరిగే అవకాశం ఉందా? ఒక పక్కా ఉంది, పక్కా మినిమం 40-50 అమ్ముతాయి. మరి 2 రోజులు కూలోళ్ళు వస్తాం, కూలోళ్ళు వస్తే కటింగ్ చేయించాలని ఉన్నాం. ఇప్పుడు ఏ మాత్రం ధర ఉంది? ఈ రోజు 20 రూపీస్ ఉంది, 20 రూపీస్ ఉంది ఈ రోజు. సో మీకు దసరాకి అయితే ఒక 50 రూపాయలు పక్కా 40-50 అమ్ముతుంది ధైర్యంగా. అందుకే తోట అట్లే పెట్టుకుని ఉన్నారు. మొత్తానికి అయితే మాకు తోట చాలా ఆకర్షణీయంగా కనపడింది, హైవే మీద నుంచి కనపడింది, బాగుంది, ఇంకా బాగుంది. ఇప్పుడు ఒక 4 days 5 days నుంచి వానల వల్ల తోట రోంత దెబ్బతినింది, తోట అంతా ఇట్లా చెడిపోవడం వల్ల దెబ్బతినింది. వాన పడడం వల్ల చెడిపోతుంది, ఇది చెడిపోతుంది. మనం ఏం కేర్ తీసుకోలేమా? మారితే దాన్ని పెరికేసి మార్కెటింగ్ పంపించుకుంటాం. ఎండ రావాలి, ఎండ కోసమే అట్లా అయిపోయి పెరకలేక. మరి మీకు కూలి ఖర్చు ఎలా ఉంది? దీనికి ఎక్కువ శ్రమ పడాలా? సాధారణంగానే ఉంది? లేదు, లేబర్ దండికి దొరుకుతున్నారు, పెరుగుతారు. మనిషికి 100 kgs పెరుగుతారు. మనిషికి 100 kg పైన 5 రూపాయలు పడుతుంది మనకి. ఒక మనిషికి కిలోకి 5 రూపాయలు పడుతుంది. అంటే కూలి చొప్పున ఇస్తారా వాళ్ళకి? కూలి చొప్పున రోజుకి 400 మనిషి కూలి ఇస్తున్నాం. సో మిగతా పంటలతో పోలిస్తే కూలి మేలే, లేబర్ మేలే. స్ప్రేయింగ్లు నీకు స్టార్టింగ్ నుంచి కటింగ్ పడేంత వరకు 6 స్ప్రేయింగ్లు అడుగుతుంది. 6 స్ప్రేయింగ్ 2 నెలలకు 6 స్ప్రేయింగ్లు అడుగుతుంది. మళ్ళీ ఎక్కువ పెద్దగా ఏం రావు. పురుగు, బూడిద ఈ రెండే ఈ టైప్ వస్తుంది. అది అంటే మనం పెరకలాగా అయ్యిండేది కాదు. మనకు రైస్ ఇక్కడ సేలింగ్ లేక పెరగలేక ఇట్లా అయ్యిండేటివి. ఇది జబ్బు ఏం కాదు, ఇదేం జబ్బు కాదు. అలా ముందుగా పెరుకుంటే ఇది కాదు. సో మొత్తం మీరు 3 ఎకరాలు పెట్టామంటున్నారు. 3 ఎకరాలకు కూడా పెట్టుబడి అయితే వచ్చేసింది. తీసాం పెట్టుబడి తీసాము. ఏమన్నా దేవుడు ఇస్తే మనం రైతుకి మిగులుతాయి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పండగ ఉంటుంది కాబట్టి. పండగ ఉంది, రేటు పోతాయి. ఇప్పుడు కోత మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యేసరికి ఎన్ని కోతలు అన్నారు? 9 కోతలు 8 కోతలు పడుతుంది అండి. 9 కోతలు అన్నారు. ఒక్క కోతకు సమయం ఎంత పడుతుంది? ఒక 5 రోజులు 6 రోజులు. 5 రోజులు 6 వారం అనుకుందాం. వారానికి ఒక కటింగ్. ఏమంటే మనకు ట్రాన్స్పోర్ట్ అనేది లాంగ్ అయింది, దానివల్ల ఇబ్బంది పడుతుంది. అదొక్కటే. కానీ గ్యారంటీ ప్రాఫిట్. బంతిపూలు అనేది గ్యారంటీ ప్రాఫిట్. ఖచ్చితమైన లాభంలో ఉండే పంటల్లో రోజుల్లో సేల్ చేసుకుంటే మనకు కెపాసిటీ ఉండి సేల్ చేసుకుంటే పర్వాలేదు. మరి మీరు నెక్స్ట్ ఏం పెడుతున్నారు? నెక్స్ట్ అయితే వేరే చూస్తున్నాము, పెట్టాలని. నవంబర్ కి పెట్టాలని. ఇంట్లోన క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ పోసుకుంటేనే రైతుకి ఏమన్నా కానీ మార్కెట్ లో సేలింగ్ ఉంటుంది పువ్వు. దీంట్లో ఇత్తనాలు తెలియకుండా అన్క్వాలిటీ తెచ్చుకొని పువ్వు క్వాలిటీ లేకపోతే మార్కెట్ లో రేటు పోదు. ఇటు సైడ్ రామరా. ఇప్పుడు అన్క్వాలిటీ అంటేనా ఏ వెరైటీ? అది దాని పేర్లు ఏంటో ఉన్నాయి, కొన్ని మనకు తెలియవు. ఇప్పుడు మీరు చెప్పినట్టయితే వెరైటీ నేమ్ ఏంటి? ఒక్కల్. దీంట్లో అది రెడ్ వచ్చి సుగంధ. అది కూడా బాగుంది. సుగంధ ఒక్కల్ ఫస్ట్ క్వాలిటీ. ఎవరైనా సుగంధ ఒక్కల్ వెరైటీనే రెఫర్ చేస్తున్నారు మన రైతన్న అయితే. వాటికే వెళ్ళండి. మిగతా వెరైటీలు ఎలా ఉండదో తెలియదు. అన్క్వాలిటీ పెడితే మాత్రం రేట్ పోదు, కొనుక్కోనికి ఎవరు ముందుకు రారు. సో మనం చేసే ప్రయత్నము క్వాలిటీగా చేయాలి. క్వాలిటీగా చేస్తే ఖచ్చితమైన ధర ఉంటుంది. ధరకు తగ్గట్టు మనకు లాభం ఉంటుంది. పండించిన పువ్వుకు మార్కెట్ లో విలువ ఉంటుంది. సో మీరు చూసారంటే ఇదంతా 5వ కటింగ్ కి ఈ మాత్రం పువ్వు ఉందంటే చాలా గొప్ప విషయం. ఇంకా మొదటి 3 కటింగ్లు ఇంకా పెద్ద సైజు ఉండింటాయి. సో చూడగానే ముద్దాడాలనిపించే ఈ బంతిపూ ఒక విశిష్టత చెప్పాలంటే, బంతిపూలతో మనము సాధారణంగా ఎక్కువ మోతాదులో పండగలకు, పెళ్లిళ్లకు, మన భగవంతుల వైభవాన్ని పెంచడానికి, అలంకరణలకి వీటికి ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటాము. ఇంకా వీటికి మనకు తెలియని వివరాలు ఏంటంటే, బంతిపూలను యాంటీబయోటిక్ గాను, స్కిన్ ప్రొడక్ట్స్ గాను, ఫుడ్ ఒక కలరింగ్ గాను, వివిధ రకాలుగా ఎక్కువ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కి ఇలా చాలా రకాలుగా కూడా బంతిపూలను అయితే ఉపయోగిస్తూ ఉన్నారు. సో బంతిపూలు పెట్టాలనుకునే వారికి అందరికీ చెప్తున్నా, క్వాలిటీ వెరైటీనే రెఫర్ చేయండి. క్వాలిటీ సీడ్ని తీసుకుంటే ఖచ్చితమైన ధర ఉంటుంది. పువ్వు బాగా నిండుగా వస్తుంది. ఇంకా మీకు ఏ వివరాలు కావాలన్నా మన రైతన్న నెంబర్ అయితే నేను మన ఛానల్లో పెడుతున్నాను. ఎల్లవెల్లలా మీరు కాల్ చేయొచ్చు. తోట లైఫ్ ఉంటుంది. మినిమం 10 క్రాపులు 10 కటింగ్లు పడాలంటే మంచి క్వాలిటీ ఉండాలి, సీడ్ వాడాలి.
అంతే కదన్నా? అంతే. ఇంకా మీరేమన్నా చెప్పాలనుకుంటే మా పర్వాలేదు, రైతు సోదరులకు చూద్దాము, మళ్ళీ వాళ్ళని ఇస్తా ఉంటాం. తప్పకుండా. మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఈ వెరైటీ? ఇదే మదనపల్లి, వేరే మన ఫ్రెండ్. మీ ఫ్రెండ్. సో మీకు ఎవరన్నా పెట్టాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు కాల్ చేస్తారంటే మీరు సలహా ఇవ్వండి. మంచిదండి. ఎందుకంటే చాలా వరకు అందరూ కూడా మన ఏరియాలలో కేవలం టమోటా మీదకి ఉన్నారు. మేము కూడా దాని వల్ల అంత డివైడ్ కావాలని, పూల తోటలు అంటే చాలా మంది కూడా మంచి లాభాలు ఉన్నాయని దాంట్లో తెలుసుకోవడం. మనం కర్ణాటక బాగేపల్లి ఇట్లా కొందరు చిక్బల్లాపూర్ తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్షిప్, మా టీచర్ గవర్నమెంట్ టీచర్ ఆయన ఫ్రెండ్షిప్ అక్కడ చేయగా వాళ్ళ సలహాలు తీసుకొని దిగారు. మీకైతే నష్టం లేదు, మంచి అనుభవమే ఎదురైంది. మేము రెండో పంట ఫస్ట్ పంట అయినా కూడా మేము ఒక తీసుకొని దాని వల్ల వేరే ఫ్రెండ్ వల్ల సలహాల వల్ల పంట తీసారు. బాగా తీసారు. ఫస్ట్ టైం అయినా కూడా బాగా తీసారు, మంచి లాభం తీస్తున్నారు. సో దగ్గరలో దసరా ఉంది, మరింత రేటు పెరిగే అవకాశాలు బాగా పుష్కలంగా ఉన్నాయి. మంచిదేనా? సో చూస్తున్న వాళ్ళందరికీ అదే చెప్తున్నాము, మంచి వెరైటీ సీడ్ తీసుకెళ్లారంటే మంచి క్రాప్ తీయగలరు. థ్యాంక్ యూ నా, మీ చాలా విలువైన సమయాన్ని కేటాయించారు. సో అందరికీ ధన్యవాదాలు. రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.